వచ్చేవారికల్లా చెట్టుకు ఉన్నాడు సారు. ఓలా ఫోన్ చేశాట మీ ఇంటికాడ తెచ్చేస్తామనగానే నా బిడ్డ ఆగమైంది. వాస్తవానికి అంత పుకారు ప్రేమ కోసం వాడు చచ్చిపోయే క్యారెక్టర్ కాదు. వాడు 10 మందికి మంచి చెప్తాడు. డైలీ గుర్తుకొస్తుంటాడు నాకు. ప్రేమ వ్యవహారంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. మనం అంబారిపేట గ్రామానికి సంబంధించి అదేవిధంగా కోనాపూర్ గ్రామానికి సంబంధించిన వీణా సాయి కుమార్లు ఆత్మహత్య చేసుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు, కలిసి చదువుకున్నారు, కానీ ఇద్దరు కూడా కలిసి మృతి చెందిన ఘటన ఈ కామారెడ్డి జిల్లాలో కలకలం. అసలు ఇద్దరు ప్రేమ వ్యవహారం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పారా, లేకపోతే వారి అనుకొని ఆత్మహత్య చేసుకున్నారా? కుటుంబ సభ్యులు ప్రేమని ఒప్పుకోరని చెప్పి మనస్తాపానికి గురయ్యారనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీణా మృతి చెందిన ఘటన అంబారిపేటలో కలకలం రేపుతుంది. అసలు వీణా ఎందుకు చనిపోయింది? దీనికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులు, వారి తండ్రి ఉన్నారు. అసలు ఈ గ్రామంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు ఉన్నాయి. డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయి మృతి చెందడంతో పూర్తిగా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. వారి నాన్న ఉన్నారు. వారి నాన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి చెప్పండి. మీ కూతురు మంచి చదువుకుని ప్రయోజకురాలకు అయితే అనుకున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు సిక్ అయి ఉండే? 2 years నుంచే సిక్ అయి ఉంది. ఎక్కడ ఏమన్నా చదువు చెప్తుందా? ఏమన్నా చదువు కిరాణా షాప్ నడుస్తుంది. ఎక్కడ తిరుగుడు మొత్తం గల్లీలో కూడా మా వీధిలో కూడా తెలుసు. ఎక్కడ తిరుగుడు బిరుగుడు ఏం లేదు. కిరాణా షాప్ ఉన్నది. ఎక్కడ తిరుగుడు అటు ఇటు పోతేనేమో మాకు ఏమన్నా డౌట్, ప్రేమ పెళ్ళిళ్ళ అవి అనుమానం వచ్చి ఏమన్నా అది చేస్తాం. అంటే మీకు ఎప్పుడు కానీ మాకు అటువంటిది ఏమనిపించలే. ఎవరికి అక్కకు కానీ ఎవరికి తల్లికి కానీ మాకు అటువంటిది ఏమనిపించలేదు. ఒకవేళ అనిపిస్తే కూడా మేము పుకారులే కానీ ఆమెని అటువంటి అనవసరంగా అంత మీడియా వాళ్ళు కొంత సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. 2 months బ్యాక్ ఏమైంది కదా అంటే ఆమెకు మన తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, పెరిగిపోయే వరకు దాంట్లో హాస్పిటల్లో 3 రోజులు జాయిన్ చేసినాం కూడా. అయితే దాంతో కొంచెం సిక్ అయింది. దానివల్ల కొంచెం ఆమెకు హెల్త్ ప్రాబ్లం ఏర్పడింది. అందుకొరకని దానికి మరి ఆమె ఏమి ఫీలింగ్ ఉందో ఏమి తెలియదు. బట్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కిరాణా షాప్ నడిపిస్తుండే. ఆమె కిరాణా షాప్ ఇల్లు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక లోకం తిరుగు అంటే దానికి ఏం చెప్పలేము. బయట పుకార్లు ఏమి వెళ్ళినాయంటే ఆ పక్క ఊరికి చెందిన సాయి కుమారు ఇద్దరు కలిసి చదువుకున్నారని పుకార్లు మాత్రమే అవి. దాంట్లో ఏది నిజం లేదు. వాస్తవానికి అంత పుకారే, నిజం ఏం లేదు కాబట్టి దాన్ని మేమేం చెప్పలేకపోతున్నాం దానికి. మొత్తానికి అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి, ఆ అమ్మాయికి ఇలాంటి ప్రేమ వ్యవహారం లేదు. గత 2 సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ చేసాం. తర్వాత ఆరోగ్యం బాగైంది. తర్వాత కూడా చాలా సందర్భాల్లో అమ్మాయికి ఇంటి దగ్గరనే ఉండి చదువు కిరాణా షాప్ నడిపించేది అని చెప్తున్నారు. వారి తల్లి అయితే ఉంది. ఆ అమ్మాయిని అయితే అడుగుదాం, ఎందుకంటే ఆడవాళ్ళ విషయం తల్లిదండ్రులకు ఎక్కువగా చెప్తూ ఉంటారు. దీనికి అంతకు సంబంధించి వారి తల్లి అయితే ఉంది. ఆమెను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ వీణా, మీ అమ్మాయి నిన్న మృతి చెందింది ఇంట్లో. ఎందుకు, అసలు ఏం జరిగింది? అసలు బయట పుకార్లు అయితే వస్తున్నాయి ప్రేమ వ్యవహారంతోనే చనిపోయిందని, ఏమంటారు? ప్రేమ కాదు, ఏం కాదు. నా బిడ్డ అసంటిది కాదు. వాళ్ళు ఫోన్ చేసి దమ్మ మీద పెట్టేవారు కల్లా ఆయన నా బిడ్డే ఆగమయ్యి ఇది చేసుకుంది, కానీ అట్లాంటిది ఏం కాదు. నా బిడ్డే వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారట. నిజం చదువుకోలే. నా బిడ్డ 6 ఏళ్ళ ఇట్లా చదువుకున్నది. ఆడేడ చదువుకున్నా మాకు తెలియదు. ఆడు ఇటువంటి కూడా తెలియదు. అంతా లేని పుకారు పెట్టి నా బిడ్డని అట్లా ఆగం చేసిర్రు. ఓలా ఫోన్ చేశాట మీ ఇంటికాడ తెచ్చేస్తామనగానే నా బిడ్డ ఆగమైంది. ఇలా కుటుంబ సభ్యులు కూడా, గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఓకే, మీ సాయి కుమారు చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకున్నాడు, కానీ అనంత లోకాలకు వెళ్ళిపోయిన ఘటన బాధ. ఎలా ఉంది, అసలు ఏం జరిగింది? సాయి కుమార్ ఏం జరిగిందంటే అతనికి ఇక మంచిగా చదువుకున్నాడు. ఇక ఆయనకి ఏం బాధ వచ్చిందో వాళ్ళకు తెలియదు. అట్లా అయిపోయి చనిపోయిండు. ఆయన ఉరిపెట్టుకొని చనిపోయిండు.
దీనికి అందరికి సంబంధించి తండ్రి ఉన్నారు, తండ్రి రోధిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి తండ్రి ఇప్పుడు మీ కొడుకు 6వ తరగతి నుంచి కలిసి అంటే మీ ఊరికి మంచి చదువుకొని ఉన్నత శిఖరాలకు పోవాలనుకున్నారు. అసలు ఈ డిగ్రీ వరకు కూడా పూర్తి చేశాడు. అసలు ఏం జరిగింది మీ కొడుకు ఇట్లా కావడానికి? సారు నాకేం తెలియదు సారు, నాకేం చెప్పలేదు సారు. 11 గంటల దాకా ఇంట్లోనే ఉన్నాడు సారు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిండు సారు. ఆదివారం నాడు గణపతులకు వచ్చిండు. వచ్చి 2-3 రోజులు ఆడుకున్నాడు. మొన్న పోయిండు సారు, బావి కట్టుకు అనిపోయిండు సారు. మేము ఊరికి పోతాండి సారు, ఫోన్లు అవ్వట్లేదు సారు. మేము అందరికి ఫోన్లు చేసినా కానీ మాకు కలవలేదని చెప్పారు సారు. బావి కాడ బండి ఉందని నాకు ఒకళ్ళు చెప్తే నేను పోయిన సారు. ఆడికి పోయేవారు కాల చెట్టుకు ఉన్నాడు సారు. అంత మిర్చిలు మాకు ఏమి లేదు సారు, ఏం అనుమానం లేదు సారు, మాకు ఏం లొల్లి లేదు సారు. మా ఇంట్లో కూడా ఏం లొల్లి లేదు సారు. ఈడు ఉండడు సారు, కామారెడ్డిని వాళ్ళ అక్క దగ్గర ఉంటుండే సారు. వాళ్ళు హైదరాబాద్ పోయి నుంచో వాళ్ళు తూపురాని కాడ చేస్తుండే సారు. సారు నన్ను నాగం చేసిండు నా కొడుకు. నా నాగం చేసిపోయిండు నా కొడుకు. ఎంత అవుతుండ్రా నా కొడుకు, నువ్వు 25 ఏళ్ళ కొడుకురా నా కొడుకు. ఎంత పేరు తెచ్చుకున్నావురా నా కొడుకు. ఎవరి మీద లేదు సారు, మాకు అనుమానం లేదు సారు. మాకేమి తెలియదు సారు. మేము ఏది అడగలేదు సారు. వస్తాడు పోతాడు అక్కడ ఉంటాడు కదా అని మేము అనుకున్నాం సారు. ఇంతట్లో అడగలేదు సారు. మొన్న చెల్లెల కళ్ళగలు అయినాయి, అలా పురుడు అవి అయినాయి, కొద్దిగా బాగిలు ఉండని మేము అడగలేదు సారు. కానీ ఈయాడు చేయాలని నేను అనుకున్నా సారు. ఈయాడు ఎట్లయినా చేసి అప్పటి వరకు 5 ముందర వరకు చేస్తామని అనుకున్నా సారు. మేము పుట్టాడు నా పుల్లకెళ్ళి వెళ్ళినాం సారు. నాకు చేతికొచ్చిన కొడుకు, నన్ను చేస్తానన్న కొడుకు ఇప్పుడు నేనే కర్మకండాలు నేనే చేస్తున్నా సారు. నాకు చేస్తాన కొడుకు నాకే చేస్తుండు. కొడుకా చూడొచ్చు, కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు. అమ్మాయి ఏమవుతాడు సాయి కుమార్? నా మనవడు నానమ్మ అయితా మంచిగా చూసు, నన్ను బంగారం వల్ల చూసు, బంగారం వల్ల నడుచు. యాడికి వెళ్ళి వచ్చినా హైదరాబాద్ రమ్మని రాలేదు. బంగారు మనమడు అందరినీ మంచిగా చూసు. నా మనమని చూసిండు, నన్ను చూసిండు, నా భర్త చూసిండు, అన్ని చేసిండు. అయ్యా ఇట్లా అవుతాడు మాకు ఎరకలేదు అయ్యా, వంచను అయ్యా. నా బంగారు మనవడు ఉంటే మాకు ఎంత తెలివి ఉంటుంది అయ్యా. అయ్యా ఇట్లా అవుతాడు మాకు ఎరకలేదు అయ్యా, ఇట్లా అవుతాడు ఎరకలేదు. సాయి కుమార్ అక్కలు ఉన్నారు ఇక్కడ, వారిని అడుగుదాం. అసలు అమ్మ మీ సాయి కుమార్ మంచిగా మీ పెళ్ళిళ్ళు కూడా అన్ని చేశారు, దగ్గరుండి చేశారని చెప్తున్నారు. అసలు ఏమైందమ్మా? నాకేం చెప్పలేడు. నేనంటే ఇష్టము, ఏదైనాతో షేర్ చేసుకుంటాడు. ఆ రోజు కూడా ఫోన్ చేసిన, వస్తున్నారా తమ్ముడు అంటే వస్తా అక్క రేపని చెప్పిండు నిన్న. ఆ తర్వాత మించి నాకేం చెప్పలేడాడు, కనీసం చెప్పని పోలేడు. నా దగ్గరనే ఉంటుండే. ఇప్పుడు అనుకున్నాడు దసరాకి వస్తా అనుకున్నాడు, వచ్చి ఇంటే ఉన్నాడు. ఇంకా సెలవేంద్ర అని ఫోన్ చేసిన, రేపు వస్తా అక్క అని చెప్పిండు, అంతకు మించి ఏం లేదు. మా తమ్ముడు మంచిగా ఉంటుండే, ఎంత మంచిగా ఉన్నాడు. ఊరంతా తెలుసు వాడు బిరుకోడు కాదాడు, చేసుకున్నంత బిరుకోడు కాదు, అంత మంచిగా ఉండే. ఏం చేసిరో తెలియదు. లవ్ అంటారు అది కాదు, అందరూ పుకరాలు చేసిరు అంతే. ఏది తెలియదు. ఇంత తమ్ముడి మీద నిందలేసి పోతుర్రు. ఎప్పుడన్నా షేర్ చేసుకుంటుండే లవ్ అంటే మా తమ్ముడు ఒక్క ఫోన్ కూడా మాట్లాడినా మాకు ఏది తెలియబోతుండే అని ఫోన్ ఇస్తుండే. కానీ అందులో ఫోన్లు ఏం లేదు. మాకు తెలుస్తుండే కదా, మాతోనే ఉన్నాడు. అప్పుడు మేము ముగ్గురం ఒక దగ్గర ఉన్నాము 5 ఏళ్ళ దాకా. మాకేం కూడా తెలియదు. అందరు ఇట్లా చేస్తున్నారు. న్యూస్లు వేసిరు నిన్న 2 ఫొటోస్ అని. ఆమె చచ్చిపోతే మా తమ్మునికి ఏం సంబంధము? కానీ ఇట్లా చేసిరు అందరూ. ఊరు మొత్తం నిందలు పోసి పోయిండు. తమ్ముడు అతడి కాడు, బిరుకుడు కాదు. అందరు ముంగడ ముందుండు అనుకుంటే ఇంత ముందుగా పోయిండు. ఏం తక్కువ లేదానికి. ఒప్పుకోనోళ్ళ మాకు చెప్తా విమ్మని వేస్తుండే కదా, నాతోనే చెప్తుండే. వాడు 10 మందికి ముంగటోటి వేసేటోడు. అడిగితే వెళ్ళిపోయిండు.
నా తమ్మునికి డీజే పెట్టి తోలుకపోయిండ్రండి. మొత్తంగా చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తల్లి కూడా ఉన్న పరిస్థితి ఉంది. తల్లితో పాటు ఎలా ఉండే దానికి అందరికి సంబంధించి సాయి కుమార్ తాను మమ్మల్ని కుటుంబ పోషణగా పోషిస్తారనుకున్న సమయంలో సాయి కుమార్ వాళ్ళే తలకొరి పెట్టిన పరిస్థితి. దానికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. అమ్మ చెప్పండి, సాయి కుమార్కు మీకు పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు మీకు పెంచి పోషించాల్సిన కొడుకు లేని లోటు ఎలా అంటే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ భీమా అని అసలు ఏందమ్మా? ఏం ప్రేమ లేదు సార్. మా కొడుకు దోమకొండనే చదివించినాను 6వ తరగతి దాకా. ఇక్కడ ప్రైవేట్లోనే చదివించిన మా కొడుకు ఏం లేదు. మేము ఏమి ఏమి చూస్తాం మాకు ఏం చెప్పలేడు అన్నాడు. మేము మా పెద్ద బిడ్డ దగ్గరనే కామరెడ్లనే బ్యాంకులో నేర్చుకున్నాడు, కంప్యూటర్లు నేర్చుకున్నాడు, ఆయనే ఉన్నాడు. మాకు ఎవ్వరు అడిగేదైనా నాకు ఏదైనా చెప్పు, ఏదైనా అసలు ముచ్చట్లు లేనేది దానికి ఏదైనా నాకు చెప్పు, వాళ్ళ అక్కలో చెప్పు. మేము అని మాకు అంత ఏం అనుమానం లేదు ఎవరి మీద. ఆడ అట్లా చేసుకున్నా కానీ తెలియదు. ఇంట్లో పండుకున్నాడు. పొద్దున 1ంటికి ఆ రోజు గణపతుల కాడ ఎగిరిరు. అమ్మ రేపు పోతా తూపురానికి పోతాయిగా ఆడ చదువు చెప్తాడు తూపురాని కాడ అంటే సరే అన్న చెప్పులు బూట్లు అన్నీ అడిగి అమ్మ అంత రంగు అంటింది పోతా అంటే బ్యాగులు పెట్టేసిన పోతే 1 దాకా పండుకున్నాడు బెడ్ మీద. పండుకుంటే బావి కాడికి పోయిండు. వేరే పిల్లగానికి మా సాయికి 4గురికి చేస్తే తాత మా దగ్గర కనబడతలేడు, మాతో రాలేడు ఈరోజు, మీరు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేస్తే లావాడతలేడంటే నా ఫోన్లోకి వెళ్ళి మా ఆయన ఫోన్లోకి వెళ్ళి చేసిన మంచిగా జేబులో పెట్టుకున్నాడు. చెట్టుకు పోయే వరకెళ్ళి చెట్టు కూరేసుకున్నాడు. అంతే సారు. మాకు మీ ఓల మీద అనుమానం లేదు అని మనం ఏదైనా మాకు చెప్పు. ఆడే 10 మంది చెప్పేటోడు ఉండే గట్లా అయిపోయింది సారు. మేము ఓల మీద అనుమానం లేదు మాకు. ఎవరికి అటు చెప్పలేడు అసలు ఏది అనుమానం లేదు మాకు ఓల మీద. మరి ఏదైనా చెప్తే మాకు చెప్తే మేము చెప్పాము. ఇప్పుడు మాకు సారు మాకు అసలే లేదు అనుమానం మీద ఓల మీద. నా లడ్డు గానికి నా సాయి కుమారు నా లడ్డయ్యా నీకు పెద్ద పెద్ద సాలు రచ్చిరు. నా లడ్డు నీకు పెద్ద పెద్ద డీజేలు పెట్టిరు. నా అయ్యా నీకు లగ్గం చేసిరు నిన్న. నీకు డీజేలు అంటే ఇష్టం ఉండు నా పండు. సాయి అంటే నాతో క్లోజ్ ఉండే వ్యక్తి. నేను జాయిన్ దగ్గర ఇట్లా ఇంత క్లోజ్ ఉండే వ్యక్తి. కానీ నేను చనిపోతున్నాను కూడా కనీసం ఫోన్ కూడా చేయలే. ప్రాబ్లం రీజన్ కూడా తీసుకోలేదు అసలు. ఇంత ప్రాబ్లం వచ్చినా కూడా ఏం చెప్పగలలే. అంటే ఎప్పుడన్నా మీ గ్రామంలో మీతో కలిసి మందు ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఎట్లా ఉండేవాడు? మీతో కలిసి ఎలా షేర్ చేసుకునేవాడు విషయాలు? ఇట్లా ఫేస్ మొత్తం ఇట్లా నవ్వినట్టు ఉండే. అంత ఏం లేకుండే. ఇట్లా నేను చనిపోతున్నా అంత బయట చెప్పుకోగలేడు అసలు. అంటే ఎప్పుడైనా కానీ ప్రేమ వ్యవహారం కానీ ఎప్పుడైనా మీ దృష్టికి కానీ ఎప్పుడైనా చెప్పిండా? ప్రేమ అంతా లైట్ తీసుకుంటారు. అంత సీరియస్ ఇంత తీసుకోలేడు. అంత సీరియస్ తీసుకున్నా అసలు మ్యాటర్ ఏ విధంగా చనిపోయినా కూడా అర్థమవుతుంది అసలు. మీరు చెప్పండి, సాయి కుమార్ ఎలా ఉండేవాడు మీతో కలిసిమెలిసి మీ గ్రామంలో? అంటే సాయి అంటేనే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానంగా భావిస్తున్నారు మీ గ్రామస్తులు. ఎలా ఉంది అసలు సాయి? సాయి అటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి. అసలు ఏంటంటే ఎప్పుడైనా గణపతుల పండుగ మన ఫెస్టివల్ ఉంటేనే వస్తాడు ఇక్కడికి. ఎక్కువ అయితే నిశాంత్ అనే అబ్బాయితోటి వీళ్ళతోటి సర్కిల్గా మెయింటైన్ చేస్తాడు. వీళ్ళకే ఏదున్నా వీళ్ళకే చెప్తాడు. కానీ అతని విషయం మాత్రము వీళ్ళకేం తెలియదు. ఎందుకంటే వీళ్ళు లీడర్ అన్నమాట అతనే. వీళ్ళు చిన్న జస్ట్ ఏం తెలియని వ్యక్తులు కాబట్టి వీళ్ళకు ఎటువంటి విషయాలు ఎటువంటి ఏం చెప్పబోతుండే. ఏదున్నా ఆయన్నే ఫేస్ చేసుకుంటుండే, ఆయన్నే సాల్వ్ చేసుకుంటుండే, అన్ని విధాలుగా ఆయనే ఉంటుండే. ఏమన్నా ఫెస్టివల్కి అడ్డి ఇట్లా ఇంకా దానికి వస్తుండే, కామెడీలోనే ఉంటుండే. ఏమన్నా ఉంటే ఫోన్లలో వీళ్ళతో మాట్లాడుతుండే ఫ్రెండ్స్ తోటి అంతే. క్యాజువల్గా ఎట్లా అంటే ఇలా చెప్తే ఏం చేయలేరు అంటే వీళ్ళందరినీ నేనే నడిపిస్తున్న విధంగా ఆయన సాయి. ఇప్పుడు పక్క గ్రామానికి చెందిన వీణా అనే అమ్మాయి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. దానివల్లనే ప్రేమ వ్యవహారం ఉందని చెప్పి బయట పుకారు వస్తుంది. ఈ ప్రేమ వ్యవహారం కానీ ఏమైనా అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా కానీ? ఇది మీ దృష్టికి కానీ మీ గ్రామంలో అలాంటివి ఎప్పుడైనా చర్చించారా? అలాంటివి ఎప్పుడు చర్చించలేదు. అట్లాంటి విషయం ఎప్పుడు రాలేదు. వాళ్ళ నాన్న నాతోటి పనిచేస్తాడు. వాళ్ళ నాన్న మెకానిక్, నేను మెకానిక్ని. ఇద్దరు మా ఒకటే షాపు పార్ట్నర్షిప్లో చేస్తాము. ఏది ఉన్నా ఉంటే నాకు చెప్తాడు ఆయన. నేనే అడుగుతుంటే సాయి బాబా, నేను సాయి బాబా అంట. ఎక్కడ ఉంటుండే అంటే గీడు ఉంటుండు, హైదరాబాద్లో ఉంటుండ్రా, ఇప్పుడే పని చేస్తుండు. ఎవరో మనీ పైసలు పంపిస్తుండే అంటే అరే మొన్నటి నుంచి పంపిస్తుండు. నేను వానికి ఏం పని ఏం చెప్పాడు అతను. ఎలాంటి కానీ ఎట్లాంటి పని కానీ అతనికి చెప్పాడు. ఎప్పుడైనా పని ఉంటే ఇట్లా పొలంకి ఒడ్లు ఎక్కడానికి ఇట్లా ఉంటే ఫోన్ చేసి వాని ఇష్టం ఉంటే వస్తుండే, ఒడ్లు మొత్తం చెక్కేసి వెళ్ళిపోతుండే అంతే. ఏమైనా ఉంటే వాళ్ళ అమ్మకి ఏమైనా చెప్తుండేనేమో అది మనకు తెలియదు. వాళ్ళ నాన్నకి ఏమైనా చెప్తే మనకి ఏదైనా చెప్తాడు.
ఇక్కడ సాయి అయితే దీని ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, సాయి కుమార్ ఏదైతే నిన్న చనిపోయాడు, ఈ ఘటన వల్ల గ్రామంలో పూర్తిగా ఎలా ఉండేవాడు గ్రామంలో మీతో? మాది మా బావనే అన్నీ షేర్ చేసుకుంటున్నాను నాతోని. ఈ ఒక్క విషయం నాకు 2 days నుంచి నాకు కాలేయలేడు. ఏమైందో ఈ 2 daysలో నాకైతే ఏం అర్థమవుతలేదు. అది ఎట్లా చనిపోయాడు నాకు అర్థమవుతలేదు. అసలు ఏమైందో అసలు ప్రేమ విషయం అసలు కాదు. అనికి ఏమో డీప్గా ఎంత ఓళ్ళకి చెప్పుకోకుండా చనిపోయాడు అంటే ఏం ఓళ్ళకి కూడా చెప్పుకోలేడు. అది ఏమైందో ఇంకా తెలుస్తలేదు నాకైతే. అన్నీ షేర్ చేసుకునేటోడు. నాతోనే మొన్న నిమజ్జనం కూడా వచ్చిండు. మొత్తం బాధలున్నా నాకు అన్నీ నాకే చెప్తాడు. కానీ ఏమైందో అది నాకు అర్థమవుతలేదు. అసలు ఈ ప్రేమ కోసం వాడు చచ్చిపోయే క్యారెక్టర్ కాదు. వాడు 10 మందికి మంచి చెప్తాడు. అసలు మంచి క్యారెక్టర్ అంది. అసలు జెన్యున్ అట్లా ఎట్లుంటాడంటే ఆడే 10 మందికి చెప్తాడు. అసలు ఈడే ఇట్లా చేసుకుంటే అసలు నమ్మబుద్ధి కూడా అయితే లేదు. అసలు ఇప్పుడు చచ్చిపోయిందంటే కూడా నేను నమ్మలేకపోతున్నా. అసలు డైలీ గుర్తుకొస్తుంటాడు నాకు. మొగిలి సాయి కుమార్ మృతి పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. సాయి కుమార్కు ప్రేమ వ్యవహారంతో సంబంధం ఉంది. ఆ ప్రేమ వ్యవహారంతోనే మృతి చెందారని చెప్పి ఈ సోషల్ మీడియాలో వైరల్ ఉంది. తన కుటుంబ సభ్యులు మాత్రము సాయి కుమార్కు ప్రేమ గీమ ఏమీ లేదు, ఈ సంవత్సరం మేము పెళ్లి చేద్దామని అనుకున్నామని చెప్పి సాయి కుమార్ తండ్రి చెప్తున్న పరిస్థితి. కన్నూరు మురుగ నా కొడుకుకు నేను తలకొరి పెట్టాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. చెట్టంతా కొడుకు పోయిన బాధలో దుఃఖంలో ఉన్నాం. మేము మా కొడుకు ఏదైతే సాయి కుమార్ ఉన్నాడో చదివి ప్రయోజకుడై మమ్మల్ని పెంచి పోషిస్తాడు అనుకున్నాం. కానీ ఆయన అకాల మరణం చెందడం మా కుటుంబంలో పూర్తిగా తీరని లోటు. ఎందుకంటే మాకు పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు చనిపోవడం, ఇటీవల కాలంలో మా ఇద్దరి కూతుర్లకు కూడా పెళ్లిళ్ళు చేశాము. అందువల్లనే ఈ సంవత్సరం కూడా మా సాయి కుమార్కు పెళ్లి చేయాలనుకున్నాము. కానీ ఇలా ఘటన జరగడం చాలా తీరని లోటు అని చెప్పి కుటుంబ సభ్యునికి సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా అక్క చెల్లెలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సాయి కుమార్ లేని లోటు అయితే మాకు తీరంది. సాయి కుమార్కు ప్రేమ వ్యవహారం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ మా కొడుకు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మా దగ్గరికి తీసుకొచ్చి చర్చించలేదు. ఎప్పుడు కూడా ప్రస్తావన రాలేదు. పెళ్లి చేద్దామన్నప్పుడు కూడా మీ ఇష్టం డాడీ అని చెప్పాడని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కోనాపూర్ గ్రామంలో, కామారెడ్డి జిల్లా కోనాపూర్ గ్రామంలో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో, ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో అయితే విషాద ఛాయలు అమ్ముకున్న నేపథ్యంలో అంబారిపేట గ్రామానికి చెందిన వీణతో ఇద్దరు కలిసి చదువుకున్న నేపథ్యంలో వీరికి ప్రేమ వ్యవహారం మొలకించింది అని చెప్పి కొంతమంది అంటున్న నేపథ్యంలో ఇదైతే మా కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ప్రేమ వ్యవహారానికి సంబంధించి అంశం తెరపైకి రాలేదని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి కుమార్ లేని లోటు మా గ్రామంలో చాలా తీరనిదని చెప్పి ఆయన స్నేహితులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడైతే కాదు అని చెప్పి వారి అక్క చెల్లెలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి సాయి కుమార్ పిరికివాడైతే కాదు, ప్రేమ వ్యవహారంలో చనిపోలేదని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, సాయి కుమార్ మృతి చెందడం మా గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన సాయి కుమార్ చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి గ్రామంలో అయితే ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి సాయి కుమార్ మృతితో మా కుటుంబంలో తీరని లోటు. మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేస్తాడనుకున్న సాయి కుమార్కు నేనే తలగొరి పెడుతున్నానందుకు నాకు చాలా దుఃఖంలో ఉంది. నా కొడుకు మృతి వల్ల నాకు చాలా బాధాకరం అని చెప్పి కుటుంబ సభ్యులకు సంబంధించిన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.